గత కొన్ని రోజులుగా హెరిటేజ్పై వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు, వాళ్ళ పేటీఎం సోషల్ మీడియా కావచ్చు, ఇష్టానుసారం విష ప్రచారం చేస్తూ హెరిటేజ్ సంస్థ యొక్క ఆ క్రెడిబిలిటీని దెబ్బతీసేలాగా ఆ ప్రయత్నం చేస్తుంది, మనందరికీ తెలుసు. అయితే తాజాగా హెరిటేజ్ అయితే తన అంటే ఇప్పటి వరకు హెరిటేజ్ కూడా సహనంగా చేసిన ఆరోపణలకు ఆధారాలను బయట పెడుతూ వచ్చింది. అంటే ఇందాపూర్తో సంబంధం లేదని, అలాగే ఆ 22 సంస్థలతో సిండికేట్ అయ్యారంటే దానికి సంబంధం లేదని, ఇలా రకరకాల ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బయట పెడుతూ వచ్చింది. కానీ మొన్న బొత్స సత్యనారాయణ ఏదైతే ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ 2000 అంటే ఇందాపూర్ సంస్థ ద్వారా ఆ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణ చేయడంతో పాటు 22 సంస్థలతో ఒక సిండికేట్ సంస్థగా హెరిటేజ్ ఏర్పడిందనే వ్యాఖ్యను వాళ్ళైతే తీవ్రంగా తప్పుపట్టారు. ఇది తీవ్రంగా సంస్థ యొక్క పరువు నష్టాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పటి వరకు మేము అన్ని విషయాలకు సమాధానాలు ఇచ్చిన తరువాత కూడా ఆధారాలు లేని బేస్లెస్ ఆరోపణలు చేయడం ద్వారా హెరిటేజ్ పరువుకు నష్టం కలిగించిన నేపథ్యంలో, ప్రజలలో భయాందోళనను కలిగిస్తున్న నేపథ్యంలో మీపై తక్షణమే సివిల్ మరియు క్రిమినల్ కేసులు అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పి ఒక లీగల్ నోటీస్ని అయితే పంపడం జరిగింది. ఆ లీగల్ నోటీసులో వెంటనే బహిరంగ క్షమాపణ, హెరిటేజ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలి, దానితో పాటు పరువు నష్టం దావాకు కూడా బొత్స సత్యనారాయణ సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ సంస్థ తరపు నిన్న ఒక హెచ్చరిస్తూ ఒక లీగల్ నోటీస్ అయితే పంపడం జరిగింది. ఒక రకంగా ఇది వైసీపీలో ఉలిక్కుపాటు లాంటిది. ఎందుకంటే పరువు నష్టం దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ కేసులు అంటే వైసీపీకే నష్టం. ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు. హిందాపూర్ నుంచి కొన్ని ప్రోడక్ట్లు ఆ హెరిటేజ్ కొంటున్నంత మాత్రాన హెరిటేజ్ అయ్యిన హిందాపూర్ ద్వారా అక్కడికి పంపారు అనటం పూర్తిగా అవాస్తవం. అసలు హెరిటేజు హిందాపూర్కి ఎటువంటి వస్తువులు ఇవ్వదు. హిందాపూర్ నుంచి ఒక 4-5 రకాల వస్తువులు కొంటుంది. అందులో చీజ్ ఉంటుంది, పాల పౌడర్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. సో అంటే వాటి నుంచి తీసుకుంటుంది తప్ప వాటికి ఏమీ ఇవ్వదు. అంటే ఇందాపూర్తో హెరిటేజ్ సంబంధం పెట్టుకుని దాని ద్వారా నెయ్యి సరఫరా చేస్తున్నారు అనేది పచ్చి అబద్ధం, పూర్తిగా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి హెరిటేజ్ గత వారం రోజుల నుంచి కూడా అన్ని వివరాలను సమగ్రంగా బహిరంగ ప్రకటన ద్వారా బయట పెడుతూనే ఉంది. అలాగే టీటీడీ కూడా ఇందాపూర్కి ఎలా టెండర్ దక్కింది అనే దాని మీద ఒక వివరణ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నందిని తప్పించారు అనే వాదనను కూడా కొట్టిపడేసింది. ఆల్రెడీ 62% నేతిని నందినియే డైరీ చేస్తుంది. తిరుమలకు మొత్తం 7 టెండర్లో 4 టెండర్లు నందిని డైరీయే దక్కించుకుంది. సో ఇలా ప్రతిదీ కూడా టీటీడీ కూడా స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ హెరిటేజ్ మీద ఆరోపణలు చేయడంతో ఇక వాళ్ళు కూడా ఇక అంటే మనం సమాధానాలు ఇవ్వటంతో వీళ్ళు ఆగేలాగా లేరు, మనం చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఆగదు అని వాళ్ళు కూడా ఇక డిసైడ్ అయ్యారు. అంటే సహనానికి కూడా కొద్దు ఉంటుంది. వాళ్ళు చేశారు ఆరోపణలు, వీళ్ళు సమాధానం ఇచ్చారు. సో అంటే వాళ్ళు చేసేన్ని బేస్లెస్ ఆరోపణలు, పెద్దగా వాళ్ళు ఆరోపణలు చేయడానికి ఎటువంటి ఆధారాలు అక్కర్లా, ఒక మైక్ ఉంటే చాలు. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి అమ్మేశారు, ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి అమ్మేశారు. ఇదే వీళ్ళు చేసే వ్యాఖ్య. అదే ఇందాపూర్ గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు నెయ్యి సరఫరా చేసింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 6 సార్లు టెండర్లలో పాల్గొంది. బట్ జగన్మోహన్ రెడ్డి టెండర్ ఇవ్వాల, ఎందుకంటే అప్పటికే బోలే బాబాతో వీళ్ళు మిలాఖత్ అయిపోయారు. కేజీ నేతికి 25 రూపాయల లంచానికి మిలాఖత్ అయిపోయారు. కాబట్టి అప్పుడు బోలే బాబాతోనూ తర్వాత వైష్ణవి, మాల్మంగా, ఏఆర్ డైరీలతో వీళ్ళు ఆల్రెడీ కమిషన్లతో మాట్లాడుకున్నారు. కాబట్టి కింద ఏ డైరీకి వాళ్ళు ఇవ్వాల. కానీ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆ 5 ఏళ్లలో 6 సార్లు ఇందాపూర్ టెండర్లలో పాల్గొంది, తిరుమల నేతి సరఫరా టెండర్లలో. బట్ జగన్ ఇవ్వాల. అలాగే ఇప్పుడు కూడా పాల్గొంది. బట్ ఇప్పుడు నాణ్యతా పరీక్షల్లో 4-5 డైరీలు మాత్రమే క్వాలిఫై అయ్యాయి. అందులో ఇందాపూర్ ఒకటి, నందిని ఒకటి, ఇంకా మదర్ డైరీ ఏదో ఒకటి ఉంది. ఇలా 3-4 డైరీలు ఉన్నాయి. వాటికి మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందాపూర్కి మొత్తంగా ఇచ్చిన కాంట్రాక్టు 10 లక్షల కేజీలు మాత్రమే, కేవలం 10 లక్షల కేజీలు. బట్ అదే సమయంలో దాదాపు నందినికి 1,00,000 కేజీల వరకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి నిజంగా ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి అమ్ముకుంటే 1,00,000 కేజీల కాంట్రాక్టు ఇందాపూర్కి ఇవ్వాలి, కానీ నందినికి ఎందుకు ఇస్తారు? కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించండి. నిజంగా హెరిటేజ్ నెయ్యినే దాని ద్వారా అమ్ముకుంటే 60-70% నేతిని ఇందాపూర్కి కదా ఇవ్వాలి. ఇందాపూర్కి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇందాపూర్ క్యాపబిలిటీ అంతే, 10 లక్షల లీటర్ల వరకే, 10 లక్షల కేజీల వరకే వాళ్ళు సరఫరా చేయగలరు. దాని క్యాపబుల్ అంతే కాబట్టి అంతే ఇచ్చారు.
సో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సో ఇప్పుడు మరి హెరిటేజ్ కూడా చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు హెరిటేజ్ అంటే భారతదేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో తమ వ్యాపార సామ్రాజ్యం ఉంది. అనేక జాతీయ అంతర్జాతీయ ఆ సంస్థల నుంచి ప్రశంసలు పొందింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా హెరిటేజ్ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు హెరిటేజ్ మీద ఎటువంటి మచ్చ కూడా ఇక్కడ వరకు రాలే. ఆయన రాజకీయాల్లో ఉన్నా కానీ దాన్ని ఇబ్బంది పెట్టాలని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ ఇద్దరు ట్రై చేశారు. బట్ ఇద్దరు ఇబ్బంది పెట్టలేకపోయారు హెరిటేజ్ని. ఎందుకనంటే అది పూర్తిగా పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తుంది. ఎక్కడ అవినీతి లేదు, అక్రమాలు లేవు, అలాగని చెప్పి ఫ్రాడ్ అంతకంటే లేదు. కాబట్టి హెరిటేజ్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పరువుకు నష్టం కలిగిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి పత్రిక చిన్నబాబు సిరితిళ్ళు అని రాస్తే 100 కోట్లు పరువు నష్టం దావా వేశాడు ఆల్రెడీ లోకేష్. అది కేసు కూడా దగ్గర పడి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికే లోకేషే స్వయంగా 5-6 సార్లు ఆ కేసు పని మీద వైజాగ్ కోర్టుకు హాజరయ్యారు. సో నాకు తెలిసి అది దగ్గర పడి ఉంటుంది. త్వరలోనే అంటే ఈ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే సాక్షి 100 కోట్ల పరువు నష్టం దావా ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది, అందులో డౌటే లేదు. లేదంటే పైకోర్టుకి వెళ్ళాలి, ఏదోటి జరుగుద్ది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకు కూడా 100 కోట్లకు గన పరువు నష్టం నోటీసు పంపితే అప్పుడు సరిపోద్ది. ఎందుకంటే హెరిటేజ్ అనేది దేశవ్యాప్తంగా బ్రాండ్ ఉన్నటువంటి విలువది. సో దాన్ని దెబ్బతీసి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీస్తామంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అంటే ఇప్పటివరకు మనం నోటితో చేసాం కదా ఆరోపణలు, ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆధారాలు చూపించాలి. నేను మైక్ పెట్టారు నా ముందు నేను మాట్లాడటానికి కుదరదు, నువ్వు ఆధారాలు చూపించాలి. నువ్వు హెరిటేజ్ సంస్థకే చెందిందే ఇందాపూరు, దాని సబ్ సంస్థ అని చెప్పి మాట్లాడటం ఒకదానికి ఆధారం చూపించాలి. రెండోది 22 సంస్థలతో కలిసి హెరిటేజ్ సిండికేట్ అయ్యిందని ఇంకొక ఆరోపణ చేశాడు. అది ఇంకా దారుణమైన ఆరోపణ. సో దానికి కూడా ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకుండా కుదరదు. సో దానికి సంబంధించి లీగల్ నోటీస్ ఒకటి ఇష్యూ చేశారు. ఏం ఇష్యూ చేశారో ఒకసారి చూద్దాం. అన్ని తప్పుడు ఆరోపణలు, బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసు, వెంటనే క్షమాపణలు చెప్పండి, సంస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు, నోటీసుల్లో హెచ్చరించిన సంస్థ. వీళ్ళేమి సామరస్యంగా ఏం పంపలా, హెరిటేజ్ కూడా స్ట్రాంగ్గానే పంపింది. 24 గంటలో లేదా 48 గంటలో మరి సమయం అయితే పెట్టారో లేదో తెలియదు కానీ వెంటనే బొత్స సత్యనారాయణ హెరిటేజ్ మీద చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పి వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ప్రకటిస్తే అక్కడితో అది ఆగిపోద్ది. లేదు బొత్స సత్యనారాయణ నేను ప్రకటించను అంటే నెక్స్ట్ రెడీగా ఉండాలి. సివిల్ మరియు క్రిమినల్ 2 చర్యలతో పాటు పరువు నష్టం దావాకి కూడా బొత్స సత్యనారాయణ సిద్ధంగా ఉండాలి. అదే సంస్థ అదే హెచ్చరికలను నోటీసుల్లో పంపింది. ఏమి రాశారో కూడా ఒకసారి చూద్దాం. మీవన్నీ తప్పుడు ఆరోపణలు, వెంటనే క్షమాపణ చెప్పండి, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు. బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసు. హెరిటేజ్ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ లీగల్ నోటీసు ఇచ్చింది. హెరిటేజ్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సాంబమూర్తి తరపున న్యాయవాది మల్లికార్జున్ లీగల్ నోటీస్ అయితే పంపారు. అసత్య మరియు నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన సంస్థపై చేసిన తప్పుడు ప్రచారంపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. హెరిటేజ్ సంస్థ చట్టబద్ధంగా నడుస్తూ పారదర్శక విధానాలతో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు గుర్తింపు కూడా పొందింది. పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్గా గుర్తింపు పొందింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఇతర వైసీపీ నేతలతో కలిసి మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారు. ఇందాపూర్ డైరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. వాస్తవానికి అది పూర్తిగా బేస్లెస్ ఆరోపణ. అసలు ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధమే లేదు. ఇందాపూర్ నుంచి బ్రిటానియాతో పాటు, అమూల్తో పాటు, పతాంజలితో పాటు, అనేక దొడ్లతో పాటు అనేక సంస్థలు కొన్ని ప్రొడక్ట్స్ను కొంటాయి. ఎందుకంటే అదొక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అది మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఇందాపూర్ ఉంటుంది, తర్వాత మార్కెటెడ్ బై అని చెప్పి ఏ సంస్థ కొనుక్కుంటే ఆ సంస్థ పేరు ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశా. అసలు ఇందాపూర్ నుంచి ఏ సంస్థలు ప్రొడక్ట్స్ కొంటున్నాయి, వాటి మీద ఏ సంస్థల ప్రొడక్ట్ల మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని రాస్తుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశా. ఇవన్నీ కూడా చూపించాను నేను. సో అంటే ఇందాపూర్ అనే సంస్థ ఒక మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు నేను ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాను అనుకోండి, లైక్ పాలకు సంబంధించిన వ్యాపారాన్ని, నేను నా సంస్థ పేరు మీద నేను ఇందాపూర్ నుంచి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో వాళ్ళు తయారు చేసి దాని మీద నా సంస్థ పేరు వేసేస్తారు. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి వాళ్ళ పేరు ఉంటుంది, మార్కెటెడ్ బై అని చెప్పి నా పేరు ఉంటుంది.
సో నేను కూడా తీసుకోవచ్చు. అసలు అందులో అలాగని చెప్పి నాకు బినామీ సంస్థ ఇందాపూర్ అంటే మరి బ్రిటానియాకి బినామీయా, నువ్వు తెచ్చిన అమూల్ సంస్థకు కూడా ఇందాపూర్ బినామీయా, పతాంజలికి బినామీయా, టాటాకి బినామీయా? కాదు కదా. వీళ్ళందరూ కూడా కొంటున్నారు వాళ్ళ నుంచి, అలాగని వాళ్ళందరికీ బినామీలు కాదు కదా అది. సో అది విషయం. 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణ చేశారు. 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్గా ఏర్పాటు చేసిందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో హెరిటేజ్ మీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని చెప్పి బొత్సాకు జారీ చేసిన నోటీసుల్లో అయితే పేర్కొన్నారు. అంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ హెరిటేజ్ నుంచి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది. ఇప్పుడు బొత్సా ఎలా స్పందిస్తారో చూడాలా. బొత్సా దగ్గర రెండు ఆప్షన్లు. ఎస్, నేను లీగల్గానే ఎదుర్కొంటాను అని చెప్పటమా, లేదా బొత్స సత్యనారాయణ నేను తెలియక మాట్లాడాను, సమాచారంలో ఏదైనా లోపం ఉంటే క్షమించాలి అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పటమా, ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది. మరి బొత్స అంటే సాధారణంగా బొత్స క్షమాపణ చెప్తే ఇక్కడ వైసీపీకి ఇబ్బంది. బొత్స సత్యనారాయణ క్షమాపణ చెప్తే వైసీపీయే తప్పు ఒప్పుకున్నట్టు. వాళ్ళ నేత చేసిన ఆరోపణలే వాళ్ళ నేత భయపడి లీగల్ నోటీస్కి భయపడి వెనక్కి తీసుకుంటే అర్థం ఏంటి? నేను తప్పుడు ఆరోపణలు చేశాననే కదా అర్థం. సో అది వైసీపీ నిరకాటంలో పెడుతుంది. సో వాళ్ళు మళ్ళీ హెరిటేజ్ గురించి మాట్లాడలేరు వైసీపీ నేతలు. మరి అలా కాదు అని చెప్పి బొత్స సత్యనారాయణ నువ్వు మాట్లాడొద్దు, అది వైసీపీకి డ్యామేజ్ అవుతుందని బొత్సాను మాట్లాడొద్దు అంటే లీగల్ నోటీస్ ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అంటే వాళ్ళు 100 కోట్లకి వేయొచ్చు, 50 కోట్లకి వేయొచ్చు, 500 కోట్లకి వేయొచ్చు. ఎందుకంటే సంస్థ అనేది వేల కోట్ల వ్యాపారం చేసే సంస్థ, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి సంస్థ. సో దాని పరువుకు కానీ దాని బ్రాండ్కి కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే లీగల్గానే ముందుకెళ్ళొచ్చు. సో అదేమి చిన్న చితక సంస్థ కాదు. కాబట్టి వాళ్ళు ఎంతగా పరువు నష్టం దావా వేస్తే అంతకు సిద్ధపడాలి. అక్కడితో ఆగదు. సివిల్ మరియు క్రిమినల్ కేసులు రెండూ కూడా తీసుకుంటారు. అసత్య ఆరోపణలు చేసినందుకు గాను సివిల్ మరియు క్రిమినల్ కేసులు రెండూ తీసుకునే అధికారం కూడా హెరిటేజ్ సంస్థకి అయితే ఉంటుంది. సో మొత్తంగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ అయితే ఇరకాటంలో పడిన మాట వాస్తవం. మరి నోటీసులకు స్పందిస్తాడా, స్పందించకుండా తప్పించుకుని తిరుగుతాడా అనేది మాత్రం వేచి చూడాలి.